అవకాశాల్లో అధికారంలో న్యాయమైన వాటా కోసం కొట్లాడుతున్న బీసీల ఆశలపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లింది. సమగ్ర ఇంటింటి సర్వే పేరుతో చేపట్టిన కులగణన ఫలితాలు బడుగు జీవుల భవితకు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి. 2011 జనాభా లెక్కలు 2014 సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చి చూసినా తాజా గణాంకాలు పొంతన లేకుండా ఉన్నాయని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ వెల్లడించిన కులగణన సర్వే తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది. తెలంగాణలో ఎవరు పిల్లలను కనడమే లేదన్నట్టు, జనాభా వృద్ధి పెద్దగా లేనే లేదన్నట్టు తేల్చేసింది. దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు మొత్తంగా 0.54%. ఈ 10 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర జనాభా కేవలం 2,01,000 మందేనని సమగ్ర ఇంటింటి సర్వే నివేదికల్లో వెల్లడించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జనాభా వార్షిక వృద్ధి రేటును పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర జనాభా 4.18 కోట్లుగా ఉంటుందని అంచనాలు వేస్తుండగా తాజాగా సర్వే గణాంకాలు అందుకు పూర్తి భిన్నంగా ఉండటం చర్చనీయాంశమైంది. సర్వే యావత్తు తప్పుల తడకగా ఉందని ఇప్పటికే కుల సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజా గణాంకాలు సైతం ప్రజా కుల సంఘాలు సామాజికవేత్తల వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. లక్షల కుటుంబాల నుంచి వివరాలు తీసుకోలేదని సాక్షాత్తు మంత్రులే చెప్తుంటే ఈ సర్వేకు సార్థకత ఎంత, ఆ నివేదిక సమగ్రత ఎంత, తీసుకున్న నిర్ణయాల విలువెంత అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నాటి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, భూ యాజమాన్య, వృత్తి సంబంధ అంశాలపై ఖచ్చితమైన సమాచారం సేకరించాలని నిర్ణయించారు. 2014 ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో సమగ్ర కుటుంబ సర్వేను ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహించారు. సర్వే కోసం ప్రజలను అన్ని విధాల సంసిద్ధులను చేయడంతో పాటుగా అధికార యంత్రాంగానికి సైతం అదే తరహాలో తర్ఫీదునిచ్చింది. ఒకే రోజున 3.85 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి 1.3 కోట్ల కుటుంబాల వివరాలను విజయవంతంగా సేకరించింది. 8 అంశాలపై 24 ప్రశ్నలతో సామాజిక, విద్య, ఉపాధి, కుల, ఉపకులాల గణాంకాలన్నింటినీ సేకరించి దేశాన్నే అబ్బురపరిచింది. ఈ సర్వే ద్వారా తెలంగాణ జనాభా 3,76,076,544గా లెక్క తేలింది. 2011-2014లో అంటే ఎస్కేఎస్ సర్వే నిర్వహించే నాటికి 3 ఏళ్లలోనే రాష్ట్ర జనాభా 20,73,880 అంటే 5.07% మంది పెరిగారు. కానీ 10 ఏళ్ల తర్వాత 2024లో కాంగ్రెస్ సర్కార్ జరిపిన సమగ్ర ఇంటింటి సర్వేలో రాష్ట్ర జనాభా 3,70,77,544 మందిగా తేలింది. అంటే నికరంగా 2014 నుంచి 2024 వరకు పెరిగిన జనాభా 2,01,000 మంది కావటం గమనార్హం. దశాబ్ద కాలంలో రాష్ట్రంలో పెరిగిన జనాభా కేవలం 0.54%మేనని తేల్చడంపై సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనాభా లెక్కలతో పోల్చిన కాంగ్రెస్ వెల్లడించిన గణాంకాలు పూర్తిగా అసంబద్ధంగానే ఉన్నాయి. 2001-2011 జనాభా వృద్ధి రేటును అనుసరించి తెలంగాణ రాష్ట్ర వార్షిక జనాభా వృద్ధి రేటు 1.35%గా నిర్ధారించారు. 2011-2024లో అంటే గడిచిన 13 ఏళ్లలో రాష్ట్ర జనాభా దాదాపు 70 లక్షలకు పైగా పెరగాలి. ఆ లెక్కన ప్రస్తుతం 2024 నాటికి రాష్ట్ర జనాభా 4.18 కోట్లుగా ఉండాలి అనేది ఒక అంచనా. కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్ వెల్లడించిన గణాంకాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గడిచిన 13 ఏళ్లలో అంటే 2011-2024 మధ్యలో రాష్ట్ర జనాభా 20,73,880 మంది మాత్రమే పెరిగారు. అంచనా వేసిన జనాభాలో దాదాపు 50 లక్షల మంది తక్కువగా ఉన్నారు. ఇంత భారీ వ్యత్యాసం ఉండటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన బీసీ జనాభా శాతం పైన సర్వత్రా గందరగోళం నెలకొంది. రాష్ట్ర జనాభాలో బీసీలు 1,64,09,179 మంది, అంటే 46.25% ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అందులో బీసీ ముస్లింలు 35,76,588 మంది, అంటే 10.08% వెల్లడించింది. రెండింటిని కలిపి బీసీ జనాభా 56.33% అని లెక్క తేల్చింది. దీనిపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ ముస్లింలు కాకుండానే బీసీల జనాభా 51% పైగా ఉంటుందని నేతలు చెబుతున్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వ గణాంకాలు ఉన్నాయని మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 2.60 లక్షల మందికి పైగా తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎస్సీ జనాభా 54,08,800 మంది, అంటే 15.45% ఉన్నారు. అయితే 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర ఎస్సీ జనాభా 64,44,584 మంది, అంటే 18% ఉన్నారని లెక్క తేల్చింది. కాంగ్రెస్ సర్కార్ సర్వేలో ఎస్సీ జనాభా 2,60,265 మందికి తగ్గింది. ఈ లెక్కన ఎస్సీ జనాభా కేవలం 17.43%మేనని నిర్ధారించడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఎస్సీ వర్గాలు తమ జనాభా 20% పెరిగి ఉంటుందని చెబుతుంటే, అందుకు భిన్నంగా రాష్ట్ర గణాంకాలు తగ్గించి చూపడం గమనార్హం. ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 నుంచి 2023 నాటికే 13.15 లక్షల మందికి పెళ్లిళ్లు అయ్యాయి. ఈ ఏడాదిలో మరో 1 లక్షకు పెరిగాయి. నికరంగా 14 లక్షలకు పైగా పెళ్లిళ్లు అయ్యాయనేది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారుల సంఖ్యని తేటతెల్లం చేస్తుంది. వారంతా బీపీఎల్ పరిధిలోని కుటుంబాలే. ఇవి కాకుండా రిజిస్టర్, ఇతర అనధికారికంగా జరిగిన పెళ్లిళ్ల సంఖ్య అంతకు రెట్టింపులోనే ఉంటుంది. అటు 2017 జూన్ నుంచి 2023 జూన్ మధ్య 6 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వ దవాఖాన్లలో 14 లక్షలకు పైగా ప్రసవాలు కాగా, ఈ మేరకు కేసీఆర్ కిట్లను అందజేశారు. అంటే అదే లెక్కన జనాభా కూడా పెరిగింది. కానీ ప్రభుత్వం తాజాగా వెల్లడించిన ఇంటింటి సర్వే గణాంకాల్లో ఆ సంఖ్య ప్రతిబింబించకపోవటం గమనార్హం. మొత్తం 10 ఏళ్ల కాలంలో పెరిగిన జనాభా 20,01,000 అని రాష్ట్ర సర్కార్ తేల్చడంపై సామాజికవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ గణాంకాలు ఎంత అసంబద్ధమో ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుందని నిలదీస్తున్నారు. ఒకవైపు జనాభాలో 60%కి పైబడి ఉన్నామని బీసీ సంఘాలు మొత్తుకుంటున్నాయి. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా కనీసం 42% కోటా అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం మీరు 46.25%కి మించి లేరని లెక్క తేల్చింది. మరోవైపు జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తుండగా, ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర జనాభాను తగ్గించి చూపటం మన వేలితో మన కన్నును పొడుచుకోవడం కంటే అద్మానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.